హిందూ పురాణాల ప్రకారం ఈ ప్రపంచాన్ని బ్రహ్మ సృష్టించారని అంటారు. త్రిమూర్తుల్లో ఒకరైన బ్రహ్మ ఈ లోకంలో మనుషులను సృష్టించారు. బ్రహ్మ భార్య సరస్వతి అని అందరికీ తెలుసు. నిత్యం బ్రహ్మ పక్కన ఉంటూ మనకు దర్శనం ఇచ్చే సరస్వతి గురించి ఇంట్రెస్టింగ్ విషయం తెలుసుకుందాం. చదువుల తల్లి బ్రహ్మ భార్య సరస్వతి. బ్రహ్మ సొంత కూతురని మీలో ఎంతమందికి తెలుసు? మీరు వింటున్నది నిజం. బ్రహ్మ సొంత కూతుర్నే పెళ్ళాడాడు. అయితే ఎందుకు బ్రహ్మ తనకు సొంత కూతుర్ని పెళ్ళాడాడో ఈ వీడియోలో తెలుసుకుందాం. హిందూ పవిత్ర గ్రంథాల్లో కొండైన సరస్వతి పురాణం, మత్స్య పురాణాల్లో బ్రహ్మ తన కూతుర్ని పెళ్ళాడాడని ఉంది. సరస్వతి పురాణం ప్రకారం బ్రహ్మ తన శక్తితో సరస్వతిని పుట్టించాడు. దాంతో ఆమెకు తల్లి లేదు, కేవలం తండ్రి మాత్రమే ఉన్నాడు. ఆయనే బ్రహ్మ. మత్స్య పురాణం ప్రకారం బ్రహ్మకు 5 తలలు ఉండేవి. బ్రహ్మ ఈ ప్రపంచాన్ని సృష్టించాడు. ఈ సృష్టిలో బ్రహ్మ ఒక్కడే ఒంటరిగా ఉన్నాడు. దాంతో తన శక్తితో బ్రహ్మ, సరస్వతి, సంధ్య, బ్రాహ్మణులను సృష్టించాడు. ఈ ముగ్గురిలో సరస్వతీదేవి చాలా అందంగా ఉండేది. దాంతో ఆమె అందానికి బ్రహ్మ ఆకర్షితుడయ్యాడు. దాంతో నిత్యం ఆ బ్రహ్మ తన దృష్టిని సరస్వతి మీదే ఉంచేవాడు. బ్రహ్మ కనుచూపు నుండి తప్పించుకోవడానికి సరస్వతి 4 వైపులా దాక్కునేది. దాంతో ఆమె ఉన్న 4 దిక్కుల్లో 4 తలలు బ్రహ్మకు వచ్చాయి. ఆమె బ్రహ్మ కనుచూపు నుండి తప్పించుకోలేకపోయింది. దాంతో ఆమె ఆకాశంలో కూడా దాక్కోవాలని ప్రయత్నించింది. కానీ బ్రహ్మ తన 5వ తలతో బ్రహ్మ సరస్వతిని చూస్తూనే ఉంటాడు. దాంతో చివరికి బ్రహ్మ సరస్వతిని పెళ్ళాడి మనుష్య జాతిని సృష్టించాలని అనుకున్నాడు. ఏకాంత ప్రదేశానికి వెళ్ళి 100 సంవత్సరాల పాటు వాళ్ళిద్దరూ ఏకాంతంగా గడిపి మను అనే బాలుడికి జన్మనిచ్చారు. భూమిపై జన్మించిన మొదటి మనిషి మను అంటారు. అంతేకాదు వేదాలు, సనాతన తర్పాలు, సంస్కృతి, భాషలకు మనువును జనకుడు అని అంటారు. ఇలా మనిషి జాతిని సృష్టించడానికి బ్రహ్మ తన కూతుర్ని సరస్వతిని పెళ్ళాడని అంటారు. ఓకే అండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ.